ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. రాజమండ్రిలో ఒక విద్యార్థికి సంబంధించి మెడికల్ విద్యార్థి చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రజెంట్ తన ఫాదర్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది? మొన్న మండే రోజు సాయంత్రం 9:30కి జరిగింది. ఎలా జరిగింది? వీళ్ళు మూవీకి వెళ్ళారు. స్పైడర్ మ్యాన్ మూవీకి వెళ్దామని ముందు రోజే అనుకుని ఆ రోజు డ్యూటీ ముగించుకొని మూవీకి వెళ్ళారు. ఇంకా బయటకు వస్తున్నారు, మూవీ వదిలినారు, బయటకు వస్తున్నారు. ఆ గేట్ దగ్గర ముందు వెహికల్ ఆగింది కాబట్టి వీళ్ళు ఆపుకున్నారు. వెనక నుంచి ఒక కారు వాళ్ళు వచ్చి వీళ్ళకి తగిలించినారు. ముందు ఇట్టించి మళ్ళీ బలవంతంగా మీద ఎక్కించిపోయినారు. అంటే వాళ్ళు ఆల్రెడీ మద్యం సేవించి ఉన్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి మీకు ఏమన్నా తెలిసిందా సార్? అది తాగి ఉన్నారంట మేడం. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకొచ్చారు. వాళ్ళు తాగి ఉన్నారంట. లోపల కూడా ఆ మాల్లో మేనేజ్మెంట్ వాళ్ళు సినిమాకి పంపించము అని, అంటే అలో చెయ్యము, తాగి ఉన్నారు మీరు అని చెప్తే వాళ్ళతో కూడా గొడవ పడి ఆ కోపంతోనే బయటకు వస్తున్నారు మేడం. ఏ టైంలో జరిగింది? అంటే రాత్రి సమయంలో జరిగింది లేకుంటే ఈవినింగ్ టైంలో జరిగింది? అంటే ఎవరెవరు వెళ్ళారు, ఎంతమంది గాయాలయ్యేవి? ఇద్దరు డాక్టర్లు మేడం. ఒక అబ్బాయి కో డాక్టర్, అంటే ఇద్దరు ఫ్రెండ్స్. అబ్బాయి స్కూటీ నడుపుతున్నాడు, ఈమె వెనక కూర్చోయింది. మూవీ చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలని బయలుదేరుతున్నారు. హాస్పిటల్ జేఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఊరు బయట ఉంది కదా, అక్కడికి వెళ్ళాలని వెళ్తున్నారు. ఈ సంఘటన జరిగింది. అక్కడ జరిగిన టైంలో చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక్కసారే కాకుండా ఒక 3-4 సార్లు కావాలనే గుద్దినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వాళ్ళు కావాలనే గుద్దినారు మేడం. కావాలనే లోపల గొడవ పడి వచ్చినారు. తాగినారు మీరు, మేము లోపలికి పంపించామని అదేదో గొడవ పడినట్టున్నారు లోపల. ఇక్కడికి వచ్చి కావాలని ఆ కోపమా లేకుంటే అదొక రాక్షసత్వమా అర్థం కాదు వాళ్ళకి. అందులో ఏముందో తెలియదు, వచ్చి కావాలనే గుద్దినారు. పోలీసులు ప్రజెంట్ ఇప్పటివరకు మీకు ఏమేమి అప్డేట్స్ ఇచ్చారు దీనికి సంబంధించి? వాళ్ళను ట్రేస్ చేసి పట్టుకొచ్చారు మేడం. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. విషయం తెలుసుకొని ట్రేస్ చేసి మేము ఇక్కడ నుంచి రాత్రి 12 గంటలకు అంతా బయలుదేరినాం. అక్కడికి వచ్చేటప్పుడు మార్నింగ్ 6:30కి హాస్పిటల్కి వెళ్ళాం. ఇంకా అప్పటికి ఇదంతా జరిగిపోయింది. వాళ్ళు పోలీసులు కూడా పట్టుకున్నారు, తెచ్చి లాకప్లో వేసినారంట. వాళ్ళు ఎక్కడెక్కడ తాగింది, అక్కడ ఎలా గొడవ పెట్టుకున్నారు, ఇక్కడ ఏ రకంగా వాళ్ళు కావాల్సిన ఉద్దేశపూర్వకంగా ఎలా తగిలిచ్చినారో అన్ని ఫుటేజీలు దొరికి సేకరించి వాళ్ళని లాకప్లో పెట్టినట్టు తెలిసింది. రిమాండ్ కూడా పంపించినామని ఈరోజు పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు. మీకు ఎంతమంది సార్ మొత్తంగా? మీకు ముగ్గురు కూతుర్లే మేడం. ముగ్గురు కూతుర్లు, అందులో ఈమె పెద్ద అమ్మాయి. ఆ అమ్మాయి బ్రైట్ ఫ్యూచర్ కదా మేడం. అన్ని ర్యాంకులతో పైకి వెళ్ళింది, చక్కగా చదువుకుంది. వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి, అన్ని అవస్థలు పడి వాళ్ళకి కావాల్సిందంతా ఏర్పాట్లు చేసి చక్కగా ముగ్గురు ఆడపిల్లలైనా వాళ్ళని చక్కగా చదివించుకుందామని మేము ఎన్నో ఆశలు చదివించుకున్నాం. వాళ్ళు కూడా కష్టపడి చదువుకున్నారు. ఇప్పుడు ఇలాంటి దారుణం జరగడం మేము ఎప్పుడు ఊహించుకోలేదు. ఇంత కడుపుకోత ఏ తల్లిదండ్రులకు రాకూడదు మేడం. చాలా దారుణం. జరిగిన టైం చూసుకుంటే ఇంత అవుతుంది అని చెప్పేసి అనుకోలేదు అని చెప్పేసి తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు తెలిసింది తను ఇంకా లేదు అని చెప్పి? అక్కడే తెలిసింది, అక్కడే జరిగింది. అక్కడే వాళ్ళు కారు ఎక్కించినప్పుడే దాదాపు ఒక 2 లీటర్ల రక్తం పోయింది అక్కడ. హెడ్ ఈ పక్క ఇట్లా ఎక్కిపోయింది, టైరు మీద ఎక్కి అక్కడే రక్తం కక్కిపోయింది, మొత్తం బ్లడ్. ఒక 2 లీటర్ల రక్తం కక్కిపోయింది. లోపల ఈ ఫ్రంట్, ఈ బోన్స్ అన్నీ ఇరిగిపోయినాయి మొత్తం లోపలే. వైఫ్ వచ్చారా అండి ఇక్కడికి? లేదు మేడం, వస్తున్నారు. అంటే ఆమె ఈ విషయం తర్వాత ఆమెకు ఫిట్స్ లాగా వచ్చినాయి. ఆమెను కూడా అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఎట్లో గలక మేనేజ్ చేసుకుంటూ తీసుకొచ్చాము ఇక్కడ దాకా. ఈ షాకింగ్లో అనే విషయం తెలియదు, ఇంత అనేది తెలియదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా చెప్తున్నారు. చూస్తే అర్థమైంది చాలా సీరియస్, ఇంత ఘోరంగా జరిగింది అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఆమెకి తన కూతురు ఇంకా లేదు అనే విషయం ఇంకా తెలియదు మేడం. ఇప్పుడు వస్తే ఇప్పుడు రాబోతున్నారు. వచ్చిన యాక్సిడెంట్ అయిందంటేనే ఫిట్స్ వచ్చినాయి ఆమెకు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మేడం. ఆమె తట్టుకోగలరా లేదా కూడా మాకు అర్థం కావడం లేదు.
యాజమాన్యంది కూడా తప్పు ఉందని అని అంటున్నా, అంటే అక్కడ ఏం జరిగింది? ఎప్పుడైతే డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నాడో వాళ్ళని డ్రైవ్ చేయకుండా ఉండాల్సింది. మాల యాజమాన్యం కూడా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే సెక్యూరిటీ గార్డు ఎప్పుడైతే వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ అని డిసైడ్ చేసినారో అప్పుడు పోలీసులకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాల్సింది. కార్ డ్రైవింగ్ ఎట్లా ఇస్తారు వాళ్ళు? అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ తండ్రి వేదన ఇంకెవరికి రాకూడదనే చెప్పాలి. ఎందుకంటే తల్లికి యాక్సిడెంట్ అయ్యింది అని తెలిసినప్పుడే ఆమెకి ఫిట్స్ వచ్చింది. ఇక తన కన్న కూతురు ఇక లేదు అనే విషయం కన్న తల్లికి చెప్పలేనటువంటి పరిస్థితిలో వాళ్ళ ఫాదర్ ఉన్నారు. నిజంగానే ఇది దారుణం అని చెప్పాలి. కావాలనే చేశారని, అసలు కంటే ఒకసారి అలా గుద్ది వెళ్ళిపోయినాక 3-4 సార్లు ఆ అమ్మాయిని ఆ బండితోని గుద్దడం వల్లనే ఇంత జరిగింది. అదే కాకుండా అక్కడ మాల్ సిబ్బంది కూడా వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు అన్నప్పుడు, డ్రంక్ చేసి వచ్చారు అన్నప్పుడు ఎందుకు అసలు లోపలికి సినిమా చూడడానికైనా కార్ నడపడానికైనా అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఏంటి అనే దానికి సంబంధించి ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి అంటూ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ అంతా కూడా చెప్పుకొస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ హైదరాబాద్. Big TV, without fear or favor.